దేవుని రాజ్యం అనే పదం మనం చాలాసార్లు బైబిల్లో చదువుతాం. అలాగే వాక్య ప్రకటనలో మనం వింటూ ఉంటాం క్రైస్తవులుగా. దేవుని రాజ్యము అంటే మనకు సాధారణంగా చరిత్ర తెలిసిన వారు లేదా చాలా ఫిలిమ్స్లో వీడియోస్లో చూసిన వారు రాజ్యాలు అనేవి మనకు కనిపిస్తాయి. చాలా రాజ్యాలు, చాలా రాజులు వాటిని పరిపాలించారు. సో ఆ రాజ్యంలో ప్రజలు, సైనికులు, రాజరికము, మంత్రివర్గము ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని మనం కథలుగా చదువుకున్నాం, అలాగే చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ భూ సంబంధమైన రాజ్యాలు చాలానే ఉన్నాయి. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా చాలా రాజ్యాల గురించి ప్రస్తావన జరిగింది. బబులోను రాజ్యము, మాది పారసిక రాజ్యము, అలాగే రోమా రాజ్యాలు, ఇవన్నీ రాజ్యాలుగా మనకు కనిపిస్తాయి. యూదా రాజ్యం కూడా, వాటికి పరిపాలించే రాజులు కూడా ఉన్నారు. సో ఇక్కడ దేవుని రాజ్యము అని మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుని గ్రంథంలో, దేవుని వాక్యంలో. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని స్థాపించిన వారు, దేవుని రాజ్యము అనగా ఈ భూమి మీద ఎలా ఉంది, దేవుని రాజ్యం గురించిన కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని ప్రకటన చేసిన వ్యక్తి ఎవరు? దేవుని రాజ్యాన్ని ప్రకటన చేసిన వ్యక్తి మొట్టమొదట ఎవరంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ మనకు ఆ విషయం కనిపిస్తుంది. మొట్టమొదట దేవుని రాజ్యం గురించి ప్రకటన చేసిన వ్యక్తి బాప్తిసం ఇచ్చే యోహాను గారు. అనగా మన యోహాను సువార్తలో ఆయన పుట్టుకను గురించి మనం చూడవచ్చు. సో తరువాత రెండోది దేవుని రాజ్యం గురించి ప్రకటన చేసిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటన చేసినట్టు వాక్యంలో మనకు కనిపిస్తుంది. సో ఇలా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటన చేశారు. అంటే దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది అని ఆ వాక్యాల్లో మనం చూడవచ్చు. అంటే దేవుని రాజ్యము ప్రయాణమై మన దగ్గరికి వస్తుంది అన్నట్టు అన్నమాట. ఉదాహరణకి మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తాం. ఎక్కడున్నామంటే ఊరు దగ్గరలో ఉంది, వచ్చేసాం మనం ఊరు దగ్గరికి అంటాం. లేదంటే వచ్చేసింది ఊరు అంటాం. అంటే ఊరు వచ్చిందా అంటే మనమే దాని దగ్గరికి వెళ్ళాం. సో మనం అటువంటి సంభాషణలు అనేవి మనం మాట్లాడుకుంటాం సర్వసాధారణంగా. దేవుని రాజ్యం ఏంటంటే మన మధ్యకే వస్తుంది. దేవుని రాజ్యం మనకు సమీపంగా ఉంది, దానికి సిద్ధపడి సన్నదులై ఉండండి అని అక్కడ ఆనాడు ఉన్న ప్రజలందరికీ యోహాను గారు, యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యాన్ని గూర్చిన విషయాలను ప్రకటన చేశారన్నమాట. అంటే మనం ఒక కాలేజీ కానీ స్కూల్ కానీ వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా డ్రెస్ కోడ్ వేసుకోవాలి అన్న విషయాలు అక్కడ మనకు ముందుగా చెప్తూ ఉంటారు కొన్ని సందర్భంలో. లేకపోతే ఆఫీస్కి వెళ్తే ఏ పని చేయాలి, బయోమెట్రిక్ వేయాలా, సైన్ చేయాలా, మన పై అధికారులు ఎవరు, వాటన్నిటినీ మనకి తెలియజేస్తూ ఉంటారు సర్వసాధారణమైన విషయాల్లో మనం చూస్తే గనక. ఇప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉంటే దేవుని రాజ్యంలో మనం ఎలాగా బ్రతకాలి, ఎలాగూ ప్రవేశించాలి, అక్కడ ఏ విధానంలో మనం ప్రవర్తించాలన్న విషయాలు, ఇంకా అనేకమైన విషయాలు వాళ్ళు తెలియజేసి ఉండొచ్చు. సో అలాగా మొట్టమొదటి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించిన వారిగా బాప్తిసం ఇచ్చే యోహాను గారు, అలాగే యేసుక్రీస్తు వారు మనకు ఆ వచనాల్లో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని రాజ్యాన్ని ప్రకటన చేసినట్టు. అయితే ఈ దేవుని రాజ్యాన్ని పరలోక రాజ్యంగా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటన చేశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనము, 31వ వచనము, 33వ వచనం, 44, 45, 47 వచనాల్లో కూడా ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. అంటే పరలోక రాజ్యాన్ని గూర్చిన
పరలోక రాజ్యాన్ని గురించిన ప్రకటన అక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆ పదజాలం, దేవుని రాజ్యము, పరలోక రాజ్యం. దేవుడు పరలోకంలో ఉంటాడు. సో పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అన్నట్టు మనం చూస్తాం. అయితే పరలోక రాజ్యము, ఈ దేవుని రాజ్యము స్థాపించబడిందా? ఎక్కడ స్థాపించబడింది? ఈ దేవుని రాజ్యం అన్నది భూలోక సంబంధమైందా కాదా అన్నది యేసుక్రీస్తు వారే సందర్భంలో మనకి తెలియజేశారు. ఏంటంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు పిలాతు దగ్గర జరిగే సంభాషణలో నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని ఆయన మాట్లాడతారు. ఈ లోక సంబంధం అయితే గనక దేవుని దూతలు వచ్చి నన్ను కాపాడతారు, నా తరపున యుద్ధం చేస్తారు అన్నట్టుగా యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడతారు. అయితే ఈ లోక సంబంధమైనది అయితే వాళ్ళు వచ్చి నా కోసం పోరాడతారు. కాబట్టి ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి వాళ్ళు వచ్చి నా కోసం పోరాడట్లేదు అని, యుద్ధం చేయట్లేదు అని అక్కడ ఆయన మాట్లాడతారు అన్నమాట. దాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే లోక సంబంధమైనది దేవుని రాజ్యము, పరలోక రాజ్యము కాదు అని మనం అర్థం చేసుకోవాలి. మనం చరిత్రలో చదువుకునే రాజ్యాలు వంటిది కాదు. అలా ఒక రాజు వచ్చి మనల్ని భూమి మీద ఒక రాజ్యం నిర్మించి ప్రజల్ని వీళ్ళందరినీ బానిసలుగా చేయడం, లేదంటే పన్ను కట్టించుకోవడం, యుద్ధాలు చేయడం, ఇవన్నీ చేసే విధానము కాదు, ఈ భూలోక సంబంధమైనది కాదు అని అక్కడ ఆయన క్లియర్గా చెప్పారు. అయితే అది స్థాపించబడుతుంది, అది ప్రారంభించబడిన విధానము, అది దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుతుంది, కానీ భూ సంబంధమైనది కాదు. అంటే అది మిగిలిన రాజ్యాలాగా పెద్ద పెద్ద రాజ్యాలు, విగ్రహాలు, రాజులు, సింహాసనాలు ఇవన్నీ ఉండే విధానం కాదు, భౌతికంగా కనిపించే విధానం కాదు అని అక్కడ క్లియర్గా చెప్తున్నారు అనమాట. అయితే స్థాపించబడిందా లేదా ఇంకా స్థాపించబడలేదా దేవుని రాజ్యము అన్న ప్రశ్న మనం చూస్తే దానికి కూడా యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఏంటంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో ఆయన ఇలా మాట్లాడారు. ఏంటంటే తన శిష్యులతో మాట్లాడుతూ, దేవుని రాజ్యము శక్తితో వచ్చే వరకు మీరు జీవించి ఉంటారు. అంటే ఆ 12 మంది శిష్యుల గురించి చెప్తున్నారు. మీరు జీవించి ఉంటారు అంటే మీరు బ్రతికే ఉంటారు, దేవుని రాజ్యం స్థాపించబడే వరకు మీరు బ్రతికే ఉంటారు అని వారి శిష్యులతో యేసుక్రీస్తు గారు చెప్పారు. అంటే వాళ్ళు బతికిన కాలంలోనే దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అన్నది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అక్కడ అదే యేసుక్రీస్తు గారు చెప్తున్నారు కూడా, ఆ శిష్యులు బ్రతికి ఉన్న కాలంలోనే దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. మీలో కొందరు చూస్తారు దేవుని రాజ్యాన్ని మీలో కొందరు బ్రతికి ఉండే వరకు దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అని ఆయన అన్నారు అన్నమాట. సో ఆ కాలంలోనే దేవుని రాజ్యం స్థాపించబడింది అని అక్కడ అర్థం చేసుకోవాలి. శిష్యులు బ్రతికున్న కాలంలోనే దేవుని రాజ్యం స్థాపించబడింది. మనం ముందే చెప్పాం, అలాగే యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు, ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన విధానాల్లో అది పెద్ద పెద్ద నిర్మాణాలు, రాజులు, సైనికులు, మంత్రివర్గము, ఈ భౌతికంగా కనిపించే విధానం కాదు, భూ సంబంధమైనది కాదు. కానీ భూమి మీద స్థాపించబడింది, అది కూడా ఆ శిష్యులు జీవించిన కాలంలోనే దేవుని రాజ్యం స్థాపించబడింది. ఇప్పుడు ఆ దేవుని రాజ్యం ఏంటి అంటే దేవుని సంఘం, క్రీస్తు యేసు వారి సంఘం. సో ఆ సంఘమే దేవుని రాజ్యంగా కొనసాగుతుంది. అది పెంతెకోస్తు దినాన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ మొట్టమొదటి దేవుని వాక్యాన్ని విని 3,000 మంది ప్రభువులో చేర్చబడతారు, రాజ్యంగా ఏర్పరచబడతారు. సో ఆ రాజ్యం గురించి ముందుగా సిద్ధపాటు చేసి ప్రకటన చేసిన వారు యోహాను గారు, యేసుక్రీస్తు వారు. తరువాత ఈ శిష్యులందరూ దేవుని వాక్యాన్ని ప్రకటన చేసి ఆ రాజ్యంలోకి వాళ్ళని నడిపించారు రాజ్యంగా. ఇప్పుడు ఇంకా అది ఎలా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇది దేవుని రాజ్యం గురించిన విషయాలు. ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్లో తెలియజేయండి. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమంటే తెలుస్తుంది.